ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పథకాల గురించి గానీ 6 పథకాలు అన్నారు. 6 పథకాల్లో ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా ఎవరికి కూడా ఏ పథకం కూడా సరిగ్గా అమలు కాలేదు. ఇప్పటి వరకు ఆయనకు చాలా నెగటివిటీ అనేది ఉంది. సో మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నిజంగా మొన్నటి వరకు ఇదే పార్క్ దగ్గర మా అన్న అని చెప్పేసి తొడలు కొట్టుకొని మాట్లాడినా. ఈ రోజు నన్ను తిడుతున్నారు, జనాలు నన్ను తిడుతున్నారు. ఎందుకు? ఏం చేశారు? 6 పథకాలు ఏవి? మొన్న అసెంబ్లీలో ఫిబ్రవరి 28కి అసెంబ్లీలో 4000 పింఛను, 2500 పింఛను, ఇవి రెండు బడ్జెట్ అంట. అక్కడ దీంట్లో పెట్టబోతున్నాను, అసెంబ్లీలో పెట్టబోతున్నానని చెప్పారు. ఎక్కడ పెట్టారు? ఫిబ్రవరి 28కి చెప్పారు. మార్చి పోయింది, ఏప్రిల్ వచ్చింది. ఒక్కళ్ళ కన్నా పింఛన్ అందిందా? సరే, నేను అక్కడ అన్న వాళ్ళ ఇంట్లో, నవీన్ అన్న వాళ్ళ ఇంట్లో నేను రాపిచ్చిన, డబల్ బెడ్రూమ్స్ రాపిచ్చాను, పింఛను రాపిచ్చాను, అందరికి తీసుకొని పోయి ఆడ రాపిచ్చిన పాపానికి ఈ రోజు ఫోన్లు చేసి చెవులో రక్తం వచ్చేలా తిడుతున్నారు నన్ను. మీ అన్నావు ఏవి 6 పథకాలు? బస్సు ఫ్రీ బస్సు పెట్టారు. వాళ్ళకే ఉన్న వాళ్ళకే నువ్వు డబల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటున్నావు. నువ్వు కళ్యాణ లక్ష్మి ఎవరికి ఇచ్చుకుంటున్నావు? మీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నావు. మీ పేదవాళ్ళకి ఎక్కడ ఇచ్చావు? పేదవాళ్ళు బంగారం, ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో బంగారం కూడా కొనలేకపోతున్నారు. అలాంటిది అన్నా మీరు కళ్యాణ లక్ష్మి పెట్టారు, 4000 పింఛన్ పెట్టారు, 2500 పెట్టారు, 500 గ్యాస్ పెట్టారు. మళ్ళీ ఇంకా ఏంటి, ఆరోగ్యశ్రీ. అంటే నాకు ఒక్కటి సంతోషం ఏంటంటే రేషన్ కార్డులు ఒక్కటి ఇస్తున్నారు ఆన్లైన్ లో. అది కాదు కావాల్సింది, మెయిన్ జనానికి ఇస్తున్నారు. మీరు తీసుకోండి, మీ అందరికి రేషన్ కార్డులు మెయిన్ అది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కూడా దాంట్లోనే ఇస్తున్నారు కాబట్టి అది ఓకే. కానీ మిగతావే మెయిన్. ఏవి? 4000, 2500 డబల్ బెడ్రూమ్, ఇవి 3 మాకు ముఖ్యము అని అడుగుతున్నారు. మళ్ళీ 500 గ్యాస్. చూడమ్మా, 500 రూపాయలకి పాపము కూలి పనికి పోతే 10 గంటలకు పోయిన వాళ్ళు రాత్రి ఈ టయానికి వస్తారు. ఆ టైంలో వచ్చి 600, 700 తెచ్చుకుంటారు తల్లి. 700 తెచ్చుకుంటే వారానికి ఎంత సంపాదిస్తారు చెప్పు? 3000, 4000 సంపాదిస్తారు. ఈ రెంట్లు కడతారా? 1000 రూపాయలు, 1060 రూపాయలు పెట్టి గ్యాస్ కొంటారా? 500 గ్యాస్ ఇచ్చావన్నా? నువ్వు ఇచ్చావా చెప్పు? కొన్ని సబ్సిడీ పెట్టావా? లేదు. బ్యాంకుకి లింకు పెట్టావా? అది లేదు. ఏం పెట్టావు నువ్వు? ఏమిచ్చావు నువ్వు? 2500 ఎక్కడా? 4000 పింఛన్ ఎక్కడ? నువ్వు చెప్పన్నా, కరెక్ట్ గా చెప్పు. నువ్వు 5000 రూపాయలు, నువ్వు 5000 కోట్లు నువ్వు గాంధీ బొమ్మకు పెడుతున్నాను అంటున్నావే. మొన్న వచ్చిన 1,00,000 కోట్ల బడ్జెట్ ఏం చేశాడంటే నేను మిట్టీలు కడుతున్నా, కేసీఆర్ అప్పులు చేశారు, నేను వడ్డీలు కడుతున్నా. ఎవరు సీఎం అయిన తర్వాత నువ్వు వడ్డీలు కట్టాలి, నువ్వు ప్రజల్ని చూడాలి. నువ్వు సీఎం అంటే నువ్వు ఒక అన్నలాగా, ఒక కొడుకులాగా, ఒక తమ్ముడులాగా, చిన్న మామయ్య లాగా పిల్లలకి నువ్వు ఎంత వరుసకి నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఇంతమంది ఫ్యామిలీని నువ్వు సాకాలి, మీరు సాకాలి. బాధ్యత అనేది ఒక సీఎం మీదనే ఉంటది. కాబట్టి మీరు సీఎం ఉన్నన్ని రోజులు 10 సంవత్సరాలు అన్నారు. ఈ 2 ఏళ్లలో చేసి చూపించండి. మీరు 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా ఉండొచ్చు మీరు. ఎందుకంటే ఈ రోజు ప్రజలు ఒక్కొక్క తిడుతుంటే ఈ చెవంత నొప్పి వచ్చేస్తుంది నాకు. పుష్ప 2లో అల్లు అర్జున్ తిట్టినట్టు తిడుతున్నారు రేవంత్ అన్నని. ఏం చెప్పాలి నేను? అన్ని బూతులు తిడుతున్నారు. నువ్వేమో ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు మా చేత ఓట్లు వేపించావు, మీ అన్న అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పావు. మేము ఓట్లు వేసినందుకు ఇదా మాకు శిక్ష అని చెప్పేసి చాలా మంది నన్ను తిడుతున్నారు. చేశాను, నేను పని వర్క్ చేశాను. ప్రజాభవన్ లో కూడా ఆయన గెలిచిన వెంటనే 8 నెలలు మంగళవారం శుక్రవారం తెలియని చాలా మంది పేదవాళ్ళకి, తెలియని వాళ్ళకి తీసుకొని పోయేసి అక్కడ రాపిచ్చిన. ఏవి ఇచ్చావా?